ఇప్పుడు నీకు ఒక బలహీనత ఉంది, ఏదో ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం గురించి నువ్వు వైద్యుని దగ్గరికి పోయినప్పుడు ఇది ఈ ఫలానా జబ్బు, లేకపోతే ఇది ఇంత తీవ్రమైన రోగం అని అక్కడ ఫస్ట్ మొదటి వాక్ అక్కడ వచ్చింది వాక్కు. ఆ తర్వాత నువ్వు అక్కడున్న పేషెంట్ని అడిగినా, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను పరామర్శించడానికి వచ్చిన వాళ్ళైనా ఎవరైనా అది ఎంతలే, అది పోయిద్దిలే, దేవుడు ఉన్నాళ్లే, స్వస్థత కలిగిద్దిలే అంటారా? లేకపోతే వాళ్ళ నోట్లలోంచి ఏం వాక్ రిలీజ్ అయ్యిద్ది? ఫలానా జబ్బు అంట అంటే, అవునా, అమ్మో అమ్మో అదే ఏ స్టేజ్లో ఉందంట, అమ్మో ఆ స్టేజ్కి వెళ్ళిందా, అబ్బో ఇంక రెండో డైలాగ్ ఉండదా, అక్కడనా చూసి పండుకున్నాడు బెడ్ మీద ఉండి జాలిగా చూసి సావుకాళ్ళు కూడా కనపడుతుంది అన్న ఫీలింగ్ ఇడి ముఖంలో. సరే పాపం చేసేది ఉంది, మరి పిల్లలు ఎంత వయసు ఉంటుంది పిల్లలకి అంటే, ఇడు సస్తాడు, వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళ చిన్నోళ్ళ, ఇడు పోతాడు కన్ఫామ్, ఇడు ఇంకా ఆ స్టేజ్ అంటే ఇంకేడు బతికేది ఇడు పొందా. ఆ పిల్లలు ఎట్లా, పాపం అబ్బాయి వయసు కూడా చిన్నది అనుకుంటాగా, ఈ అమ్మాయి వయసు కూడా అరే పాపం చిన్నదా అంటే, ఎంత సావు మేళాలు అనమాట ఇవన్నీ. ఏడదాకేందుకు మీరు అంటారు, పోయి కొద్దిగా గుర్తు చేసుకోండి. మీరు కూడా అక్కడక్కడ ఈ డైలాగులు వేసి ఉంటారుగా, చేతులు ఎత్తండి నేను కూడా అన్నాను అన్నట్ట అని. ఎందుకనరు, ఎవరైనా అంటారు. ఒకవేళ వాడి కర్మగాలి 100 మంది చుట్టాలు వాడుకుంటే, ఈ పేషెంట్కి 100 మంది చుట్టాలు ఉంటే 100 మంది ఏం వాక్ రిలీజ్ చేస్తారు చెప్పు? అబ్బో అదైతే కష్టమే, అబ్బో అది అట్టయితే